5 టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మరో సమరానికి సిద్ధమైంది. గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానున్నది. అయితే మొన్న జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలరైన బుమ్రాకు గాయమైంది. అయితే బుమ్రా గాయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ దాచిపెడుతోందని ఫ్లెమింగ్ ఆరోపించాడు. అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బుమ్రా మైదానంలో ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీంతో అతనికి గాయం తీవ్రత ఎక్కువైందని ఫ్లెమింగ్ అన్నాడు. దీంతో అతని యొక్క గాయాన్ని టీమ్ మేనేజ్మెంట్ దాచిపెడుతోందని కీలక వ్యాఖ్యలు చేశాడు ఫ్లెమింగ్. అయితే అది తిమ్మిరి మాత్రమే అని, సమస్య ఏమీ లేదని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వివరించాడు. కానీ డామియన్ ఫ్లెమింగ్ మోర్కెల్ వివరణతో ఏకీభవించలేదు. బుమ్రా పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని అన్నాడు. దీంతో రేపు జరగబోయే మూడో టెస్టులో బుమ్రా ఆడడం కొద్దిగా అనుమానమే కలిగిస్తోంది.